లక్ష్మణరావు గారు మీరు ఆగండి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడితే చాలా మాట్లాడాలి. బోట్ యాక్సిడెంట్ మాట్లాడాలి, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు ఎంతమంది చనిపోయారో మాట్లాడాలి. మళ్ళీ వద్దురు కానీ మీరు సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సార్ ఇప్పుడు లక్ష్మణ్ కానీ వైసీపీ వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ అదే విధంగా నిన్న జరిగినటువంటి సంఘటన గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది సార్? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఒక 2 నిమిషాలు టైం అయింది నాకు. ఈ తిరుపతిలో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక అబ్బాయి నిలబడితే వాడి షాపు ధ్వంసం చేసేస్తే దాన్ని పరామర్శించేదానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎయిర్పోర్ట్ లోనే ఆపేశారు వీళ్ళు. ఎయిర్పోర్ట్ లో ఆపి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారిని, సాక్షాత్ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిని. మేము చేశామా? మేము కూర్చోబెట్టామా మిమ్మల్ని మోకాళ్ళ మీద? చూడమని చెప్పాం, పరామర్శించి రావద్దు అని చెప్పలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు అట్టుకున్నారు కదండి. లక్ష్మణ్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. లక్ష్మణ్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. లక్ష్మణ్ గారు పాయింట్లు నోట్ చేసుకో, నువ్వు నోట్ చేసుకో. నీకు ఇచ్చినప్పుడు మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, పద్ధతి ప్రకారం మాట్లాడతాం. నీ వాడిని నువ్వు వినిపించు, నా వాడిని నేను వినిపిస్తా. మోకాళ్ళ మీద నిలబెట్టారు చంద్రబాబు గారిని. మేమన్నా వద్దన్నావా? పవన్ కళ్యాణ్ గారు ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి లోపల పరామర్శిస్తున్నాడు, 15 నిమిషాల తర్వాత మళ్ళీ మీరు వెళ్ళండి అని చెప్తే ఏమి మీకు అంత తొందర? ఇప్పుడు జై సీఎం అని పవన్ కళ్యాణ్ గారిని అంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? సమయం కాదు ఇది, మీరు ఎలా అంటే అలా మాట్లాడకూడదు, తాటి తీస్తారు మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడితే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అదే ఆయన విఘ్నత. మీరేమన్నారు? మీరు నవ్వుతున్నారు. ఇంకా పక్కన ఉన్నటువంటి మా జబర్దస్త్ రోజా కూడా ఎంకరేజ్ చేస్తా ఉంది, ఇంకా అరవండి అని లోపల చెప్పిస్తా ఉంది. లోపల ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి సెలైన్ బాటలు ఎక్కించుంటే సెలైన్ బాటలు బెరికేస్తా ఉంటే కూడా పట్టించుకోవడం. ఎందుకో సెలైన్ బాటలు కూడా బెరికేస్తే ఇంకొక 5 మంది చనిపోయినారు అనుకోండి, లోపల 50 మంది చనిపోయినారు, 30 మంది చనిపోయినారు అని చెప్పి వీళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు వీళ్ళు. అదే విధంగా లోపల కవర్లు కూడా ఇచ్చారు సార్ వీళ్ళు. వైట్ కవర్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రాకముందే లోపలికి వెళ్ళిపోయి ఎవరైతే బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్స్ అందరికీ కూడా కవర్లు ఇచ్చి చంద్రబాబు గారిని తిట్టండి మీరు, ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు వల్లనే ఈ విధంగా జరిగింది, మీరుంటే ఈ విధంగా జరిగేది కాదని చెప్పి తిట్టండి అని చెప్పి లోపల కవర్లు కూడా ఇచ్చారు వీళ్ళు. కవర్లలో డబ్బులు వేసి ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా తేలుతాయి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అండి నాయుడు గారు? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? కవర్లు ఇచ్చారు, ఏ కవర్లో ఎంత పెట్టారు, ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? సార్ ఇప్పుడు నేను ఈ కవర్లు ఇచ్చిన కుట్రకోణం బయట పెట్టింది మీరే, కవర్లు ఇచ్చారనే విషయం చెబుతున్నది మీరే, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, మీరు ఒక్కడే మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఫుటేజీలు కూడా నేను నిన్న సిమ్స్ హాస్పిటల్లో లిఖిత పూర్వకంగా నాకు సీసీ ఫుటేజీలు కావాలి అని అడిగాను. ఈ రోజు మధ్యాహ్నం లోకల్ నాకు సీసీ ఫుటేజీలు వస్తాయి, మీకు పంపిస్తా. లేదు డిబేట్ పెడితే డిబేట్ లో చూపిస్తా సీసీ కెమెరాలలో వాళ్ళు ఏమి ఇచ్చారు ఏమనేది కూడా. నేను అసత్య ఆరోపణ మీరు కట్టుబడి ఉండండి, మీరు ఈ మాట కట్టుబడి ఉండండి. సీసీటీవీ ఫుటేజ్ తెప్పించండి, రేపు మనం ప్లే చేద్దాం, రేపు డిబేట్ లో కూర్చుంటున్నాం మనం. ఓకే, తెప్పిస్తా వీళ్ళ బండారం బయటపడుతుంది. దాంతో పాటు ఏదైతే రోగులు ఉన్నారో ఐసీయూలో వాళ్ళకి ఎక్కిస్తున్నటువంటి సెలైన్ బాటలు కూడా బెరికేస్తున్నారు వీళ్ళు. దాంట్లో ఆంతర్యం ఏంది అంటే ఇంకొక 3-4 చనిపోతే 6 మంది కాదు 10 మంది చచ్చిపోయినారు అని చెప్పేదానికి చేస్తున్నారా? మీకు ఎక్కడదండి ఈ అధికారము? మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఇదే రోయ్ హాస్పిటల్లో కరోనా సందర్భంలో ఆక్సిజన్ సప్లై చేయలేక 21 మంది చనిపోతే వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే 33 మంది ఊరే కొట్టుకోబోయింది. 33 మంది గల్లంతయ్యారు. ఊరే కొట్టుకొని పోతే గేదెలు ఆవులు అన్ని కొట్టుకొని పోతే అక్కడ ఎందుకు పరామర్శించాలి? అప్పుడు మీరే కదా ముఖ్యమంత్రి. అదే విధంగా గోదావరి నదిలో పడవ మునిగిపోతే 39 మంది జల సమాధి అయిపోతే ఆ రోజు ఎందుకు పరామర్శించక వెళ్ళా? 1 రూపాయి ఇవ్వలేదే మీరు?
ఈ 21 మందికి కానీ అదేవిధంగా 33 మంది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోమైన వాళ్ళకి కానీ పడవ ప్రమాదంలో 39 మంది గల్లంతైతే వాళ్ళకు ₹1 ఇవ్వాల. ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు పరామర్శ? ఎందుకు ఇవ్వలేదు పరామర్శ? ఆ రోజు మేము లాంటి పరామర్శకి వెళ్తే మీరు పరామర్శకు పోనీకుండా మీ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు మీరు. మేమేమన్నా ఆ విధంగా చేస్తున్నామా? మిమ్మల్ని ఫ్రీగా వదిలేసాం. అది మా చిత్తశుద్ధి. ప్రపంచంలో ఇంతకన్నా అద్భుతమైనటువంటి ప్యాకేజీ ఎవరెవరు బ్రహ్మాండం జరిగిపోయింది. మేము ఒప్పుకుంటున్నాం, జరిగింది, తప్పయింది, క్షమాపణ కోరుతున్నా. నాయుడు గారు చిన్న సజెషన్ అండి, చిన్న సజెషన్. నాయుడు గారు మీరే మాట్లాడండి. నాయుడు గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. జరిగింది ఈవెంట్ కాదు, ప్యాకేజ్ ఇవ్వటానికి దుర్ఘటన. సో మనం లెటస్ రివ్యూ అవర్ వర్డ్స్ అండి. మనం మాట్లాడేప్పుడు కొంచెం సమీక్షించుకొని మాట్లాడుకుందాం. జరిగిన దుర్ఘటన కాంపెన్సేషన్ అంటాం, ప్యాకేజ్ అనం దాన్ని. ఓకే, అదే సార్. ఇప్పుడు కాంపెన్సేషన్ మేము కాంపెన్సేషన్ తో పాటు దీనికన్నా వేగంగా స్పందించే నాయకుడు ఎక్కడైనా చూసారా సార్ మీరు? దీనికన్నా వేగంగా స్పందించినటువంటి ప్రభుత్వం చూసారా? దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి, జరిగినాయి. జరిగిన దాన్ని నేను తిరిగి జరగలేదు అని చెప్పలేను, దానికి నేను బాధ్యత వహించలేదు అని మేము చెప్పట్లేదు. క్షమాపణ కోరుతున్నాం, బాధ్యత వహిస్తున్నాం అని చెప్తున్నాం. దీనికి ఏమి చేయాలా? మీ బిడ్డలకు చదివిస్తాం, మీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మీ ఇంట్లో మనుషుల్లాగా మేము ఉంటాం, దేవస్థానమే మీ ఇంటిలా, మీ ఇల్లే దేవస్థానం లాగా చేస్తాం అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాం. బాధ్యత తీసుకుంటే అలా చేయాలి. మీరు మిమ్మల్ని పరామర్శించొద్దని మేము చెప్పట్లా. గోపి గారు మాట్లాడారండి. రైట్, గోపి గారు మాట్లాడతారు. ఒక నిమిషం నాయుడు గారు, గోపి గారు మాట్లాడతారు. గోపి గారు ఒక ప్రశ్న వేశారు, ఒకే సెకండ్ సార్. మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఏదైతే విఐపీల తాకిడి ఎక్కువైంది అని చెప్పి. విఐపీల తాకిడి తగ్గించారు సార్. 7 నెలల్లో నేను ఇక్కడ లోకల్లో ఉండేవాడిని. నేను 30 సంవత్సరాల నుండి టీటీడీలో ఏమి జరుగుతా ఉంది, ఏదేది జరుగుతుంది, ఏమేమి ఎప్పుడు జరిగిందని నాకు క్షుణ్ణంగా తెలుసు. గత 5 సంవత్సరాలలో వీళ్ళు ట్రావెల్స్ ఉంది కదా సార్, ట్రావెల్స్ లో పెట్టేశారు సార్ ప్యాకేజీలు. ట్రావెల్స్ లో ప్యాకేజీలు పెట్టి ₹300 టికెట్ ఇంత, విఐపి బ్రేక్ ఇంత, వివిఐపి బ్రేక్ ఇంత, ప్రోటోకాల్ ఇంత, దాంతో పాటు సేవలు ఇంత, వస్త్రం ఇంత అని చెప్పి ఒక్కొక్కరిని ట్రావెల్ ఏర్పాటు చేసి వాళ్ళ అనుచరులకి ఒక్కొక్కరికి ఇన్ని టికెట్లు అలాట్ చేసేస్తారు. అలాట్ చేసేసి మీరు నాకు ఇంత ఇచ్చేయండి, మీరు ఎంతకన్నా అమ్ముకోండి అని చెప్పి ప్రయత్నం అని చేశారు వీళ్ళు. దాంట్లో భాగంగానే 2 రోజులు ఉండేటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని 10 రోజులు పెంచారు వీళ్ళు. 10 రోజులు పెంచితే ఉత్తర ద్వార దర్శనం ప్రోటోకాల్ మీకు తెలుసు కదా, ఆగమ శాస్త్రాలు. ₹20,000 నాయుడు గారు మీకు తెలుసు, ఏది మీకన్నా నాకన్నా ఇక్కడ కూర్చున్న అందరికన్నా కూడా స్వామివారి పాదాల దగ్గర పుట్టి పెరిగిన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రెస్ మీట్లో కూడా అన్నారు, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, స్వామివారికి జరిగే ఉత్సవాలు సంప్రదాయాలు మొత్తం నాకు తెలుసు. సరే, ఆగమ సంప్రదాయాలు తెలియటానికి చెప్పడానికి పండితులు ఉన్నారని. మరి మీకు ఇన్ని తెలిసిన వాళ్ళు ఆ పండితులు జియర్ల చేత చెప్పి